ప్రైజ్ ది లార్డ్. వాక్య ధ్యానం. అంతియొకయలో ఉన్న సంఘంలో బర్నబ్బా, నిగేరా అనబడిన సుమోయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యోను పౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబ్బాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నా కొరకు ప్రత్యేకపరచండని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై పెలుకాయకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కృపకు వెళ్ళిరి. వారు సలోమిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్త అయిన బరియోనా అను ఒక యూదుని చూసిరి. ఇతడు వివేకము గలవాడై పెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబ్బాను సౌలును పిలిచి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలూమా అధిపతిని విశ్వాసము నుండి తొలగించవలనని ప్రయత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలూమా అను పేరునకు గారడీవాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూసి, సమస్త కపటముతో సమస్త దుర్మార్గంతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ. ఇదిగో ప్రభువు తన చేయి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడై సూర్యుని చూడకుందువు అని చెప్పెను. వెంటనే మబ్బు చీకటియు అతని కమ్మెను గనక అతడు తిరుగుచూ ఎవరినైనా చేయి పట్టుకుని నడిపింతురా అని వెదుగుచుండెను. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలో ఉన్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి సిదియాలోను అంతియొకయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోని